నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 39. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే దక్ష్ మాటలకు వెనక్కి తిరిగి చూసిన మాయకు నవ్వుతూ లోపలికొస్తూ కనిపించాడు రోహిత్. తనని చూడగానే మాయ దిమ్మ తిరిగిపోగా కళ్ళు కోడిగుడ్లయ్యాయి. ఆమె షాకింగ్ రియాక్షన్ను నవ్వుతూ చూస్తూ ఈశాన్ వైపు చూసిన అదవ్ హైఫై ఇవ్వడానికి చేయెత్తగా చిన్నగా నవ్వి మెల్లిగా హైఫై ఇచ్చింది ఈశాన్వి. దక్షిణి హక్తో విష్ చేసి శ్రద్ధకి షేకాన్తో విష్ చేసిన రోహిత్ తనని షాకింగ్గా చూస్తున్న మాయ దగ్గర కదిలి సర్ప్రైజ్ అయ్యావా అని నవ్వుతూ అడుగుతుంటే షాక్ నుండి తేరుకొని నార్మల్గా నటిస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చింది మాయ. ఐ మిస్ యూ సో మచ్. రోహిత్ తనని హక్ చేసుకోగా ఆనంద్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మాయని వదిలి అనంత్ వాళ్ళ వైపు తిరిగాడు రోహిత్. హాయ్ రోహిత్, ఐమ్ అనంత్ అంటూ లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనంత్. నైస్ టు మీట్ యూ. మాయ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది మీ గురించి. దక్షన్ మీరు తనకి బెస్ట్ ఫ్రెండ్స్ కదా అన్నాడు రోహిత్ చాలా క్యాజువల్గా. మొహమాటంగా నవ్వాడు అనంత్. రోహిత్ను దక్ష్ అందరికీ ఇంట్రడ్యూస్ చేయగా అందరూ క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు బిజీగా ఉంటావు కదా, వర్క్స్ వదిలిపెట్టి ఎందుకు వచ్చావు అంది మాయ పక్కన కూర్చున్న రోహిత్కి మాత్రమే వినపడేలా. నీకంటే వర్క్స్ ఏం ఎక్కువ కాదు మాయా అని నవ్వుతూ అంటుంటే చిరాగ్గా మొహం తిప్పేసుకుంది. రోహిత్ కాస్త నొచ్చుకున్నా వెంటనే నార్మల్ అవుతూ దక్ష్ వాళ్ళతో మాటల్లో పడ్డాడు. వీళ్ళిద్దరినీ ఒక కంట ఆనంద్ గమనిస్తుంటే ఆనంద్ను అదవ్ ఈశాన్విలు గమనిస్తున్నారు. కాసేపటికి కొత్త జంట కేక్ కటింగ్తో పార్టీ స్టార్ట్ అయ్యింది. అందరూ వెరైటీ స్టార్టర్స్ ఫుడ్ ఐటమ్స్తో డ్రింక్ను ఎంజాయ్ చేస్తున్నారు. మాయ ఫ్రస్ట్రేషన్లు పెగ్ మీద పెగ్గులు వేసేస్తుంది. కమోన్ లెట్స్ డాన్స్. చైర్ల నుండి లేచాడు దక్ష్. మేం తర్వాత దక్ష్, ఫస్ట్ నువ్వు శ్రద్ధ డాన్స్ చేయండి అన్నాడు అనంత్ డ్రింక్ సిప్ చేస్తూ. షూర్. నవ్వుతూ దక్ష్ శ్రద్ధకి చేయందించగా అతని చేయందుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి కదిలింది శ్రద్ధ. ఇద్దరు సాల్సా స్లో మ్యూజిక్కి ఒకరిని ఒకరు బ్లష్ అవుతూ చూసుకుంటూ గ్రేస్ఫుల్గా డాన్స్ స్టెప్స్ వేస్తుంటే చప్పట్ల మూత ముగించారు అందరూ. వాళ్ళిద్దరి డాన్స్ ముగిశాక నెక్స్ట్ మాయా అండ్ రోహిత్. దక్ష్ అనగానే మాయ మొహం మాడిపోయింది. చురుగ్గా దక్ష్ వైపు చూసింది. ఆమె చూపుల్లో భావం అర్థమవుతున్నా చెరగని చిరునవ్వుతో కమాన్ మాయా రోహిత్ రాక్ ది స్టేజ్ అన్నాడు దక్ష్ నవ్వుతూ. అందరూ కమానని క్లాప్స్ కొడుతూ అరుస్తుంటే ఓకే ఓకే నవ్వుతూ లేచి నిలబడ్డ రోహిత్ మాయకి చెయ్యందించాడు. మాయ హ్యాండ్ ఇవ్వకుండా అలాగే విసుగ్గా చూస్తుంటే ఇట్స్ ఓకే కమ్ అని కూల్ ఎక్స్ప్రెషన్తో ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లాడు రోహిత్. మాయకి పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉన్నా అందరూ ఉన్నారు కాబట్టి అయిష్టంగానే అతనితో డాన్స్ వేస్తుంది. మాయ మొహంలోకి చూస్తూ చెరగని చిరునవ్వుతూ ఆమెతో డాన్స్ వేస్తున్న రోహిత్ను తీక్షణంగా చూస్తున్నాడు అనంత్. రోహిత్కి నా మీద ప్రేమ లేదు, ఈజ్ అ ఉమనైజర్ అన్న మాయ మాటలు అతని చెవుల్లో గింగరాలు తిరుగుతున్నాయి. రోహిత్ వచ్చినప్పటి నుండి అతని గమనిస్తున్న అనంత్కి మాయ పట్ల రోహిత్ ప్రవర్తన మాయ మాటలకు భిన్నంగా అనిపిస్తుంది. అతను మాయ వైపు చూసే చూపుల్లో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమ లేనట్టు ఎక్కడా అనిపించట్లేదు. అలాగే అతను భూమి ఈశాన్వి శ్రద్ధలను చూసే చూపులో కానీ మాట్లాడే మాటల్లో బిహేవియర్లో కానీ ఉమనైజర్లా తేడాగా ఏం కనిపించట్లేదు, స్వచ్ఛంగానే అనిపిస్తుంది. మాయ చెప్పినట్టు రోహిత్ డిఫరెంట్గా ఏం లేడు. ఒకవేళ బాగున్నట్టు ఫేక్ చేస్తున్నాడా అంటే అందరి ముందు ఎంతసేపని ఫేక్ చేయగలడు? మాయ అబద్ధం చెప్పిందా? ఎందుకు? తనకి రోహిత్ అంటే ఇష్టం లేకనా, లేదా ఇంకేదైనా? అంతు చిక్కడి ప్రశ్నలు అతని మెదడును తొలిచేస్తున్నాయి. రోహిత్తో డాన్స్ చేస్తూనే అనంత్ వైపు దొంగచూపులు చూస్తుంది మాయ. ఆ చూపులకు అనంత్ ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ తల తిప్పేసుకుంటే భూమికి లోపల మండిపోతూ ఉంది. మాయను చంపేసేలా చూస్తుంది. వాళ్ళిద్దరు డాన్స్ అవ్వగానే నెక్స్ట్ అనంత్ అండ్ భూమి మీరే అన్నాడు దక్ష్. భూమి టెన్షన్గా అనంత్ వైపు చూసింది. పద అనంత్ అంటుంటే ఆహా అని అడ్డంగా తలాడించింది. అందరి ముందు అనంత్తో కలిసి డాన్స్ వేయాలంటే చెప్పలేనంత సిగ్గుగా ఉంది తనకి. అనంత్ నువ్వు సోలోగా చేయాల్సిందే, ఈ డాన్స్లో అవి భూమి చేయలేదు మాయ వ్యంగ్యంగా అంటుంటే దిగ్గున తల తిప్పి చురుగ్గా చూసింది భూమి. ఎందుకు చేయలేదు మాయ, తను చేయగలుగుతుంది, నువ్వు చూస్తూ ఉండు అక్క వెళ్ళి చెయ్యి అంది ఇషాన్వి. భూమికి లోపల సిగ్గు బిడియంగా ఉన్న అనంత్ భారీగా అందరి ముందు తను తక్కువ కాకూడదు అని, ముఖ్యంగా మాయ ముందు కాకూడదు అని తనకి తానే ధైర్యం తెచ్చుకుని ఉక్రోషంగా లేచి నిలబడింది. అనంత్ పెదవులపై ప్రౌడ్ స్మైల్ చేరగా నవ్వుతూ చూశారు అదవ్ ఈశాన్వి దక్ష్ వాళ్ళు.
బిడియంగానే ఆనంద్ చేయందుకొని డాన్స్ ఫ్లోర్ మీదకి కదిలిన భూమి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి అనంత్ కళ్ళలోకి చూస్తుంది. సన్నని నవ్వుతూ తన వైపు చూస్తున్న అనంత్ చూపుల్లో తన చూపులు చిక్కుకుపోయి పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఆనంద్ ఆమె చేయి పట్టుకుని స్లోగా డాన్స్ వేస్తుంటే సిగ్గుతో తడబడుతూనే అతనితో పాటు స్టెప్స్ వేయడానికి తన ప్రయత్నం తాను చేస్తుంది. అనంత్తో ఎప్పుడో పెళ్ళప్పుడు అందరి బలవంతం మీద సంగీత్ రోజు కలిసి నామమాత్రంగా డాన్స్ వేసింది తను. మళ్ళీ ఇప్పుడు అతనితో కలిసి డాన్స్ చేస్తుంటే తన మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. తనని దరహాసంతో చూస్తున్న అతన్ని బ్లష్ అవుతూ అపురూపంగా చూస్తూ అనంత్ తనతో స్టెప్స్ వేయిస్తుంటే అతనికి అనుగుణంగా వేస్తుంది. అదో హ్యాపీగా చూస్తూ విజిల్స్ మూత మోగిస్తుంటే ఈశాన్వి నవ్వుతూ క్లాప్స్ కొడుతుంది. ఇక మాయకు గుండె మండిపోతున్నట్టుగా ఉండగా ఆ మంటను వైన్ గ్లాస్ పైన చూపిస్తూ గట్టిగా నలిపిస్తూ ఉంది. వాళ్ళ డాన్స్ అయిపోయి అందరూ క్లాప్స్ కొడుతుంటే సిగ్గుపడుతూ పరుగులాంటి నడకతో వచ్చి ఈశాన్వి పక్కన కూర్చుంది భూమి. సూపర్ అక్క, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవని ప్రూవ్ చేశావు అంది ఈశాన్వి దగ్గరికి తీసుకుంటూ. భూమి హ్యాపీగా నవ్వి మాయ వైపు సీరియస్గా లుక్ ఇచ్చింది. ఇప్పుడేమంటావు అన్నట్టుగా విసురుగా మొహం తిప్పేసుకుంది మాయ. నెక్స్ట్ మన క్యూట్ కపుల్ అదవ్ అండ్ ఈశాన్వి. దక్ష్ మాటలకు అదవ్ నవ్వుతూ ఈశాన్వి వైపు చూస్తే మొహం ముడుచుకుపోయింది ఈశాన్విది. హలో మేడం, సత్యభామ పిలిచేది మనల్నే. ఇన్నాళ్లకు నీతో మళ్ళీ డాన్స్ చేసే అదృష్టం వచ్చింది అదవ్ అంటుంటే నేను రాను, నువ్వు ఒక్కడే వెళ్ళి చెయ్యి అంది మోహన్ చూడకుండానే. ఏ, నాతో చేయడానికి భయమా లేదంటే నీకు డాన్స్ రాదా? రెండూ కాదు, నీతో డాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈశాన్వి అదవ్ ఫాస్ట్గా కమాన్ అని అందరూ అరుస్తుంటే అయిష్టంగానే అదవ్తో పాటు కదిలింది ఈశాన్వి. అదవ్ ప్రేమగా చెయ్యందించగా చిరాగ్గా చూస్తూ చెయ్యందించి అదవ్ స్టెప్స్తో జతకలిపింది. ఫాస్ట్ బీట్ ట్యూన్ ప్లే అవుతుంటే అదవ్ ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఆమె నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి మరో చేత్తో ఆమె చేతిని పట్టుకుని ఫుల్ గ్రేస్తో ఫాస్ట్గా వేస్తుంటే అప్పటిదాకా అతని మొహాన్ని చూడకుండా పక్కకి చూస్తున్న ఈశాన్వి సడన్గా పెరిగిన అదవ్ స్పీడ్కి అతని కళ్ళలోకి చూసింది. ప్రేమ కురిపిస్తున్న అతని కళ్ళతో ఆమె కళ్ళు కలవగా అతని స్పీడ్ను అందుకొని ఎంతో గ్రేస్ఫుల్గా చేస్తుంది ఈశాన్వి. ప్రేమ, విరహం, కోపం, తాపం అన్నీ మిక్స్ అయ్యి ఐ కాంటాక్ట్తో, బ్యూటిఫుల్ కెమిస్ట్రీతో, ఇంటెన్స్ గ్రేస్తో సినిమా హీరో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా వారి స్టెప్స్తో డాన్స్ ఫ్లోర్పై ఫైర్ పుట్టిస్తుంటే తమ గ్యాంగ్తో పాటు ఆ పబ్లో ఉన్న మిగతా వాళ్ళందరూ ముగ్ధులైపోయి చూపు తిప్పుకోకుండా వాళ్ళని కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆనంద్ భూమిలైతే ఆశ్చర్యంతో కూడిన నవ్వుతూ చూస్తున్నారు. చివరి మ్యూజిక్ బిట్కి ఈశాన్వి నడుం పట్టుకుని అమాంతం గాల్లోకి లేపి తనతో పాటు గిరగిరా తిరిగి కిందకు వదిలేసి చేయి పట్టుకుని తని ఒక రౌండ్ తిప్పేసి వదిలేయగా అతని చేతుల్లో విల్లులా వంగిపోయింది ఈశాన్వి. సాంగ్ అయిపోయినా ఇద్దరు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న ఇద్దరు అందరూ క్లాప్స్ కొడుతూ విజిల్స్ మూత మోగిస్తుంటే ఈ లోకంలోకి వచ్చి దూరం జరిగారు. అందంగా నవ్వుతున్న అదవ్ని చూసి తడబడి అందరి వైపు చిన్నగా స్మైల్ ఇచ్చి వడివడిగా వచ్చి ఈశాన్వి భూమి పక్కన కూర్చోగా ఆమెను నవ్వుతూ చూస్తూ పక్కన కూర్చున్నాడు అదవ్. సూపర్ రా, ఇద్దరు చాలా బాగా వేశారు. అనంత్ మాటలకు చిన్నగా నవ్వాడు. వావ్, అదవ్, ఈశాన్వి ఏమన్నా డాన్స్ చేశారా? ఆ కెమిస్ట్రీ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఎంత బ్యూటిఫుల్గా చేశారు, అదరగొట్టేశారు అన్నాడు దక్ష్ నవ్వుతూ. అదవ్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఈశాన్వి వైపు చూస్తుంటే అతని చూపులను తప్పించుకొని దిక్కులు చూస్తూ ఉంది. ఈశాన్వి, ఇంత బాగా చేశావు. మీ డాన్స్ చూశాక అదవ్పై నీ కోపం ఉంది, ప్రేమ లేదంటే ఎవరూ నమ్మరు. నీ కళ్ళలో తెలుస్తున్నది, నిజం చెప్పు. అదవ్పై నీకు ప్రేమ ఉంది కదా అడిగింది భూమి. ఏం మాట్లాడలేదు ఈశాన్వి. మౌనం అంగీకారం అంటారు అంది చిన్నగా నవ్వుతూ. అదేం లేదక్కా, అర్థమవుతుందిలే అంటూ దక్ష్ ఫ్రెండ్ కపుల్స్ డాన్స్ చేస్తుంటే వాళ్ళ వైపు చూస్తుంది భూమి. కాసేపటికి అందరి జంటలవి ముగియగా అబ్బాయిల గ్యాంగ్ అంతా పార్టీ సాంగ్స్కి దుమ్ము లేచిపోయేలా డాన్స్ చేసి ఆ తర్వాత అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నారు. కావాలనే ఆనంద్కి ఎదురుగా కూర్చున్న మాయ అతన్ని మైకంగా చూస్తూ తింటుంటే ఆనంద్ ఆమె చూపులను తప్పించుకుని అదవ్తో మాట్లాడుతూ తింటున్నాడు. ఆమె చూపులను గమనించిన భూమికి చిర్రెత్తుకొచ్చింది. పక్కన మొగుణ్ణి పెట్టుకుని నా మొగుణ్ణి చూస్తున్నావంటే, నీలాంటి దానివల్లే నాలాంటి వాళ్ళ కాపురాలు కూలిపోతున్నాయి అని మనసులో తిట్టుకుంటూ తిండి సహించకపోయినా బలవంతంగా నోట్లో కుక్కుంటుంది. దక్షతో మాటల్లో పడ్డ రోహిత్ మాయ వేషాలను గమనించట్లేదు. ఫాస్ట్గా డిన్నర్ ముగించేసిన ఆనంద్ లేచి బయటికి వెళ్ళగా అతని చూసిన మాయ ఫాస్ట్గా తినేసి
రోహిత్ దక్షితో భూమి ఇషాన్వితో మాటల్లో పడడం గమనించి మెల్లిగా అక్కడి నుండి జారుకుని బయటకు వెళ్ళింది. ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు ఈ హీరో అనుకుంటూ అనంత్ కోసం వెతుకుతూ ఉంటే గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. సైడ్ స్మైల్ ఇచ్చి మెల్లిగా అతని దగ్గరికి కదిలిన మాయ ఫోన్ పెట్టేసి లోపలికి రాబోతున్న అనంత్ చేయి పట్టి గోడ పక్కకి లాకెళ్ళింది. హేయ్ మాయ, ఏంటిది, వదులు! అనంత్ కోపంగా అరుస్తుంటే అతని నోరు మూసేసింది మాయ. నోటిపై ఉన్న ఆమె చెయ్యి విసురుగా తీసేసి, మాయ బుద్ధుందా నీకు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీ హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ, అయినా నాతో ఇలా బిహేవ్ చేయడానికి మేనర్స్ లేదా నీకు? అనంత్, నాకు వాడొద్దు, నువ్వే కావాలి. అనంత్కి చిర్రెత్తుకొచ్చింది. ఆమెను అసహ్యంగా చూస్తూ గో టు హెల్ అని వెళ్ళబోతుంటే అతని చేయి పట్టి మీదకి లాక్కుంది. అనంత్ చిరాగ్గా దూరం జరగబోతుంటే అతని నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. మాయా, పిచ్చి పట్టిందా నీకు? లీవ్ మీ. అవును, పిచ్చే పట్టింది, నీ పిచ్చే పట్టింది. కాలేజీలో ఉన్నప్పుడు నా వెనకాలే తిరిగేవాడివి, హగ్గులతో ముద్దులతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేవాడివి. ఇప్పుడు నా అంతటి నేనే దగ్గరకు వస్తుంటే దూరం కొడుతున్నావు. పిచ్చిదానిలా మాట్లాడకు మాయా. మనిద్దరికీ ఇంకొకరితో పెళ్ళయింది. పెళ్ళికి ముందున్నట్టు ఇప్పుడు ఎలా ఉంటాను నీతో? వదులు. ఎవరైనా చూస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అవ్వని, ఐ డోంట్ కేర్. మనిద్దరినీ వాళ్ళు చూడాలి. మన మధ్య ఏదో ఉందని అనుకోవాలి. మనల్ని వదిలేయాలి. అప్పుడు మనిద్దరం ఒకటవ్వాలి. మాయ మాటలకు షాకింగ్గా చూశాడు అనంత్. తనొక సైకోలాగా కనిపిస్తుంది అతని కళ్ళకు. మాయా, నీకు ముందే చెప్పాను, నీకు నీ హస్బెండ్ ఇష్టం లేకపోతే వాడిని వదిలేసి ఇంకొకరిని చూసుకో, అంతేకాని నా జోలికి రాకు అని. అయినా ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు భూమిని వదలవు, అంతేనా? అంతే. వదలకు. నువ్వు భూమితోనే ఉండు, నేను రోహిత్తోనే ఉంటాను. మనకి నచ్చినప్పుడు మీట్ అవుదాం, కావాలనుకున్నప్పుడు ఇంటిమేట్ అవుదాం. మాయ మాటలకు మతిపోయింది అనంత్కి. ఆ తరువాత ఏం జరగబోతుంది? మాయ మాటలకు అనంత్ ఎలా రెస్పాండ్ అవ్వనున్నాడు? వాళ్ళిద్దరినీ రోహిత్, భూమి వాళ్ళు చూసేస్తారా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.